బీసీలకు 42% రిజర్వేషన్ల కల్పన కోసం కాంగ్రెస్ చిత్తశుద్దితో పనిచేసి తెలంగాణ అసెంబ్లీలో బిల్లు చేసిందని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. ప్రస్తుతం ఈ బిల్లు రాష్ట్రపతి దగ్గర పెండింగ్ లో ఉందన్నారు. కరీంనగర్లో 2 కోట్ల అభివృద్ది పనులకు మంత్రి శ్రీధర్ బాబు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జంతర్ మంతర్ దగ్గర కాంగ్రెస్ నిరసన చేస్తే తెలంగాణ బీజేపీ ఎంపీలు ఎందుకు మద్దతు పలకలేదన్నారు. 10 ఏళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ బీసీలను ఉద్దరిస్తామంటే జనం నమ్ముతారా అని శ్రీధర్ బాబు ప్రశ్నించారు. ఆ లెజిస్లేచర్ లో బిల్లు పాస్ చేయటం జరిగింది. దాన్ని యాక్ట్ చేసుకోవాలి. గవర్నర్ గారు అసెంట్ ఇస్తేనే అవుతుంది. గవర్నర్ గారు దాన్ని రాష్ట్రపతికి పంపించిండ్రు. రాష్ట్రపతికి పంపించనక్కర్లేకుండా ఈరోజు పంపించిండ్రు. ఎవరి పరిధిలో ఉంది ఇప్పుడు? కేంద్ర ప్రభుత్వం వారి వైఖరి. ఈరోజు మేము చెప్తా ఉన్నాం, ఈ రాష్ట్రానికి సంబంధించి కూడా 8 మంది పార్లమెంట్ సభ్యులు ఉన్నారు బీజేపీ వారు. 8 మంది పార్లమెంట్ సభ్యులు కూడా మేము కోరుతా ఉన్నది, గవర్నర్ గారు రాష్ట్రపతికి పంపించినప్పుడు మీరు కూడా మేము ఏ విధంగానైతే కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకొచ్చే క్రమం చేసినామో, మొన్న నిరసన తెలియజేసి జంతర్ మంతర్లో, మీరు కూడా ఎందుకు ఆ జంతర్ మంతర్లో పాల్గొనలేదు? వివిధ పార్టీలకు సంబంధించిన గౌరవ పార్లమెంట్ సభ్యులు ఆ రోజు జంతర్ మంతర్లో పాల్గొనడం జరిగింది. వారు మాకు సంఘీభావం పలకటం జరిగింది. మీరు కూడా ఎందుకు చేయలేకపోయారు? మీకు చిత్తశుద్ధి లేదని స్పష్టంగా కనబడతా ఉంది. మరో పక్కన బీఆర్ఎస్ పార్టీ వారు 10 సంవత్సరాలు ఏం చేసిండ్రు ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నారే. మేము అడుగు, 1 అడుగు, 2 అడుగులు, 3 అడుగులు, మాకున్న స్థాయిలో అన్ని అడుగులు వేసి ఈరోజు మేము శాసనసభలో, శాసన మండలిలో ఆ బిల్లును ఆమోదం చేసుకొని పోతుంటే 10 సంవత్సరాలు మాట్లాడిన వాళ్ళు ఈరోజు మాట్లాడుతూ ఉంటే ఓబీసీలు నమ్ముతారా?